రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూల్సు. నిర్మాణంలో ఉన్న భవనంలోనే తరగతులు ఎలా చెబుతారు? ప్రభుత్వ నియమాలు పాటించని శ్రీ చైతన్య టెక్నో స్కూల్. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఏబీసీడీలు నేర్పించే నర్సరీ పిల్లలకు ఫీజు ఎంతో తెలుసా? 30,000 నుండి 50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం అనుమతులు కూడా లేకుండానే విద్యార్థుల నుండి అడ్మిషన్లు తీసుకుంటున్నది. కనీస వసతులు కూడా కల్పించకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఈ స్కూల్పై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇక బ్రోచర్లు చూపిస్తూ మోసం. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిద్రమత్తులో మునిగిపోతున్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం విశాలమైన తరగతి గదులతో ఉన్నటువంటి బ్రౌచర్లను తయారు చేసి ఆ బ్రౌచర్లలో పెద్ద బిల్డింగ్లు చూపిస్తూ పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి అంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. మరో ప్రక్క స్కూలుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కూడా లేకుండానే అడ్మిషన్లు కూడా తీసేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆకర్షణీయమైన బ్రౌచర్లు ప్రింట్ చేస్తూ టీచర్లతో ప్రచారం చేయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ లక్షలు గుంజుతున్నారు. మహేశ్వరం మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండానే వెలిసిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 9వ తరగతి వరకు అడ్మిషన్లు కూడా ప్రారంభించేశారు. స్కూల్ భవనం ఇంకా పూర్తి కాకముందే అడ్మిషన్లు తీసుకోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారు. మహేశ్వరం మండలంలో ప్రైవేట్ స్కూల్స్ రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. స్కూళ్లలో పనిచేసే టీచర్లు గ్రామాలలోని పిల్లలకు, తల్లిదండ్రులకు పదే ఫోన్లు చేసి తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలి అని ఒత్తిడి చేసేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్, టాయిలెట్స్ సరిగా ఉండవు. ఇక టెట్ కూడా క్వాలిఫైడ్ కాని టీచర్లతో బోధన. ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నా కూడా ప్రభుత్వం సూచించిన నియమాలను, నిబంధనలు తమకు ఏమీ అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనమే మహేశ్వరం మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య టెక్నో. ఈ స్కూల్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. అయినా కానీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం అడ్మిషన్లను నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ప్రారంభించేసింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యొక్క బ్రౌచర్లలో అందమైన భారీ స్థాయి బిల్డింగ్ డిజైన్ చేయించి పబ్లిసిటీ చేస్తున్నారు. మరో ప్రక్క స్కూల్ భవనం ఇంకా నిర్మాణంలోనే ఉంది. భవనం పూర్తి కాకుండానే తరగతులు ఏ విధంగా ప్రారంభిస్తారు? విద్యార్థి సంఘాల నాయకులు పలువురు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్స్ కట్టి ప్రచారం చేస్తున్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్పై, ఇతర ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ విషయంలో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మహేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యము ముందంతస్తుగా అడ్మిషన్స్ తీసుకొని మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఓ కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నా కూడా ఆ యొక్క అడ్మిషన్ల పేరిట ఆ యొక్క బ్యానర్లు, బ్రోచర్లు ప్రతి ఒక్క విలేజ్లలో, గ్రామాలలో బ్యానర్లు కడతా ఉన్నారు. తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతోటి, అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులతోటి కానీ అందరితోటి సమన్వయమై విద్యార్థులకు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఇక్కడ తీసుకొచ్చి అనేక విధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగే విధంగా చర్యలు తీస్తున్నారు. కాబట్టి తక్షణమే రానున్న రోజులలో వెంబడే వీళ్ళకు తక్షణమే వీరిపైన చర్యలు తీసుకోకుంటే వెంబడే యావత్ యువకుల తరపున, అదేవిధంగా విద్యార్థి సంఘాల తరపున, యువమోర్చా తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరూ కూడా తెలియజేసేది ఏమంటే ఈ యొక్క మహేశ్వరంలో ఉన్నటువంటి ఈ చైతన్య కార్పొరేట్ ఏదైతే పాఠశాల పెట్టడం జరిగిందో
దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదు. కాబట్టి దయచేసి మీరు మోసపోకండి. విద్యార్థులకు మీరు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు కూడా ఇందులో అడ్మిషన్ చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క యూకేజీ నర్సరీ 30,000 40,000 అడ్మిషన్ ఫీజు 5,000 ఇట్లా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఎంఈఓ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి.